శ్రీ బాల త్రిపుర సుందరి దేవి కుంకుమార్చన యాగంలో పాల్గొనండి. సర్వ కష్టాలు తొలగి శుభ ఫలితాలు పొందండి. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. సింగిల్ మదర్ అండి. నిజంగా మదర్ ఫాదర్ కలిసి పిల్లల్ని చూసుకోవడం అనేది టోటల్లీ డిఫరెంట్. ఒక సింగిల్ మదర్ అనేది బయట నుంచి ఎన్నో ప్రెజర్స్ వస్తాయండి. తను ఒక మంచి చీర కట్టినా, ఒక మంచి డ్రెస్ వేసినా, తను బయటికి వెళ్ళినా, తను కష్టపడి తను సంపాదించిన దాంతో తను ఒక మంచి ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకున్నా, ఎటువంటి లోటు లేకుండా చూసుకున్నా కూడా పాపం తిను మాత్రం బయట వాళ్ళ నుంచి అనకూడని మాటలన్నీ వినాల్సి వస్తూ ఉంటుంది. అరే అవసరమా అవసరమా, వాళ్ళిద్దరికే వాళ్ళ ముగ్గురికే ఏంటి అంటే సింగిల్ మదర్ ఒక భర్తను వదిలేసిన తర్వాత తను ఏ విధంగా కూడా మంచిగా బ్రతకకూడదా? అది తప్ప? కరెక్ట్. అసలు తప్పే కాదండి అది. ఎందుకంటే ప్రతి పర్సన్కి ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. వాళ్ళ ఓన్ థాట్స్, వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఎయిమ్స్ వాళ్ళకు ఉంటుంది. అయితే అన్ఫార్చునేట్లీ మన సొసైటీలో ఏంటంటే సింగిల్ మదర్ అంటే అది భర్త చనిపోయినా లేకపోతే భర్త వదిలేసినా, సో వాట్ ఎవర్ రీజన్స్, సింగిల్ మదర్ ని చాలా చులకనగా చూస్తారండి. దట్టు ఆడవాళ్ళే ఎక్కువ తెలుసా అండి మగవాళ్ళ కన్నా? అవును అవును, ఆడవాళ్ళే అయిన వాళ్ళన్నా ఉంటారు, తెలిసిన వాళ్ళన్నా ఉంటారు. ఈ ఆడవాళ్ళే పని లేక, ఏమీ పని లేక ఖాళీగా ఉండి చేసే పనులు ఇవన్నీ. సో నిందిస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫోకస్ మొత్తం వాళ్ళ మీదనే ఉంటుంది. సింగిల్ మదర్స్ ఉంటారు కదా, వాళ్ళ మీదనే ఫోకస్ మొత్తం ఉంటుంది. అది ఏ లెవెల్ ఆఫ్ ఫోకస్ ఉంటుంది అని అంటే, వాళ్ళు వేసుకునే డ్రెస్ దగ్గర నుంచి, వాళ్ళు ఎలాంటి ఇంట్లో ఉంటున్నారు, వాళ్ళు ఏదన్నా కొత్త కారు కొనుక్కున్నా కూడా అవసరమా, ఆమెకు అంత అవసరమా, అప్పుడు కారు కొనుక్కునే అంత అవసరమా, సోకు పడుతుంది, లిప్స్టిక్ రాసుకుంటే సోకు, ఎవరి కోసం రెడీ అవుతుంది, ఇవన్నీ. అంటే జనాలు ఏంటంటే నేను రెడీ అవుతున్నాను అంటే నేను పక్కన వాళ్ళ కోసమే రెడీ అవుతున్నాను అనే థాట్స్లోనే ఉన్నారు తప్ప, నాకు నచ్చాలి, నా సాటిస్ఫాక్షన్ కోసం నేను రెడీ అవుతున్నాను అనే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఇప్పుడు నేను వేసుకునే డ్రెస్ లేకపోతే నేను రెడీ అవుతున్నాను అని అంటే ఐ హావ్ టు ఇంప్రెస్ మై సెల్ఫ్, ఎవరినో ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో అలాంటి యాటిట్యూడ్ ఉన్న వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. సో నన్ను నేను హ్యాపీ చేసుకోవడానికి నేను రెడీ అయినా కూడా ప్రాబ్లమే ఉంటుంది. చాలా మందికి అలా ఉంటుంది. లైక్ ఒక సింగిల్ మదర్ రెడీ అవుతుంది, తన కోసం తానే రెడీ అయినా కూడా ఎవరి కోసం రెడీ అవుతుంది, ఇంత వయ్యారంగా ఎందుకు రెడీ అవుతుంది, ఇలాంటి చాలా మంది సఫర్ అవుతూ ఉంటారండి. ఫస్ట్లీ వాళ్ళ ఓన్ ట్రామా వాళ్ళకు ఉంటుంది. లైక్ లైఫ్ లో ఒక పార్ట్నర్ లేకుండా బతకడం అనేది ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అది చాలా నరకం అండి. వాళ్ళ బాధ ఏంటో వాళ్ళకే తెలుసు. సో అలా బాధపడుతున్న వాళ్ళని, వాళ్ళ మానాన వాళ్ళని వదిలేయాక మళ్ళీ ఇలాంటి నిందిస్తూ ఇట్లా మాటలు మాట్లాడుతూ ఉంటారు చూడండి, అది ఇంకా నొప్పిస్తుంది యాక్చువల్గా చెప్పాలంటే. సో మనం ఏంటంటే వాళ్ళు ప్రోగ్రెస్ అవుతున్నా కూడా చూడలేరండి. కొందరు ఎలా అంటే పాపం ఎంతో కష్టపడి వాళ్ళ పిల్లల కోసము మంచి జాబ్స్ చేసుకుంటూ కష్టపడి సేవ్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ ఉంటే, కొందరు ఎలా ఉంటారంటే ఆమెకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, జాబ్ నుంచి ఎంత వస్తుందా, ఇంకేమైనా చేస్తుందా, ఇలాంటి మాటలు మాట్లాడతారండి. అసలు దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఏంటంటే వాళ్ళ మానాన్ని వాళ్ళు వదిలేయకుండా ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. సో సింగిల్ మదర్స్ కి నేను చెప్పేది ఒకటేనండి, ఏంటంటే ఆ కష్టం ఏంటో మీకే తెలుసు సింగిల్ గా ఉండడం. సో మీరు జనాల మాటల్ని పట్టించుకుంటున్నారు అని అంటే యూ కెన్ నెవర్ బీ హ్యాపీ ఇన్ లైఫ్. సో జనాలు ఏమంటున్నారో పక్కన పెట్టేసి మీరు మీ పిల్లలు వాట్ ఎవర్ మీ సరౌండింగ్స్ ఎవరైతే ఉంటారో మీ వాళ్ళు అనుకున్న వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటే సరిపోతుంది. జనాలు అనేది అంటానే ఉంటారు, అవి అనవసరంగా పట్టించుకొని స్ట్రెస్ అయిపోయి లేకపోతే వాళ్ళేమని అంటారేమో అనేసి మీ హ్యాపీనెస్ని మీరు వదులుకునే అవసరం లేదు. యూ కెన్ బీ ద వే యూ వాంట్. సో అక్కడ ఒకటి. అండ్ ఇంకోటి చెప్తానండి, లైక్ ఎస్పెషలీ సింగిల్ మదర్స్, ఇవి పార్టీస్కి వెళ్ళటము, రైట్, రెస్టారెంట్స్కి వెళ్ళటము, ఒక్కొక్కసారి ఏంటంటే టీమ్ అవుటింగ్స్ అవి అవుతూ ఉంటుంది, కలీగ్స్ తోటి అందరు కలిసే వెళ్తారు. సో ఇలా కలీగ్స్ తో పాటు బయటికి వెళ్ళడము ఇలాంటివన్నీ చేసిన, లేదంటే పిల్లలతో పాటే సినిమాకి వెళ్ళిన, దాన్ని కూడా వాళ్ళు తప్పుగా చూస్తారండి. అంటే ఏంటంటే నీకు నీ పార్ట్నర్ లేడు అని అంటే యూ షుడ్ నెవర్ బి హ్యాపీ ఇన్ లైఫ్ అనే ఒక థాట్ లో ఉంటారు. నువ్వు ఇంకెప్పుడు దిగాలుగా కూర్చొని ఒక మూలను కూర్చొని ఉండాలి, ఏడుస్తూ ఉండాలి తప్ప నీకు ఒక లైఫ్ లేదు అనే నోషన్ లో ఉంటారు చాలా మంది. సో నువ్వు నీ పిల్లలతోటి సినిమాకి వెళ్ళినా కూడా ఈమెకి సినిమాలు షికారులు ఎక్కువ, ఇలాంటి అన్ని మాట్లాడుతూ ఉంటారు. సో అందుకనే నేనేం చెప్తానంటే, మాట్లాడే వాళ్ళు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా మాట్లాడే వాళ్ళకి కూడా నేనేం చెప్తాను అని అంటే, మీ జీవితాలు బాగున్నా లేదా దాని మీద ఫోకస్ చేయండి, ఖచ్చితంగా యువర్ లైఫ్ విల్ బి బెటర్. మీ ఫోకస్ అంతా పక్కన వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి మీ జీవితాలు ఇలా ఉన్నాయి. సో అలా కాకుండా మీ జీవితం మీద మీరు ఫోకస్ చేయండి.
వాళ్ళ జీవితాలు ఏంటో వాళ్ళు చూసుకుంటారు. అప్పుడు ఆ ఎనర్జీ ఇంకా టైం ఎఫర్ట్ ఏదైతే మీరు పెడుతున్నారో పక్కన వాళ్ళ మీద పెడుతున్నారో మీ మీద మీ మీరు family పెట్టుకున్నారు మీద అని అంటే పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు బెటర్ పొజిషన్ లో ఉంటారు, ఇంకా హ్యాపీగా కూడా ఉంటారు చెప్పాలని అంటే. నిజమండి, మీరు అన్నది ఒకటైతే బాగా నచ్చింది. నిజంగా సింగిల్ పేరెంట్స్ కి మదర్స్ కి మీరు చెప్పారు, ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరండి. అది వీళ్ళకి అర్థం కాదు. వీళ్ళకి అన్ని బాగున్నాయి కాబట్టి వాళ్ళకి ఆ విలువ తెలియట్లేదు, తెలియదు. ఆ కష్టం తెలియట్లా, ఆ బాధ తెలియట్లే. ముఖ్యంగా ఆడవాళ్ళే శత్రువులు రామ్ గారు. ఈ ఆడవాళ్ళు ఇంట్లో బంధువులన్నా ఉంటారు, తెలిసిన వాళ్ళన్నా ఉంటారు. అరే వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే ఒక ఓదార్చనికి, ఒక ఏదైనా రోగం వస్తే అది ఉండదు, ఆ సింపతి అనేది వాళ్ళ దగ్గర ఉండదు. మీరు అన్నట్లు సినిమాకి వెళ్ళింది, ఆ మంచి డ్రెస్ వేసుకుంది, ఆ మంచి ఇంట్లో ఉంది, ఇవే చూస్తారు తప్ప వాళ్ళ వెనకాల ఎంత కష్టము, ఎన్ని కన్నీళ్లు ఉన్నాయి అనేది వీళ్ళకి అనవసరం. మీరు అన్నట్టు ఆడవాళ్ళే జనరల్ గా నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక అమ్మాయి ఇట్లా నడుచుకుంటూ వస్తుందండి, నో మ్యాటర్ హూ ఇట్లా వస్తుంది అని అంటే జనరల్ కింద నుంచి మీ దగ్గర ఇలా స్కాన్ చేస్తారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ స్కాన్ చేస్తారు అమ్మాయిల్ని. నేను అంటే రెగ్యులర్ గా రూల్ యాజ్ పర్ నేను మామూలుగా చూసేది ఏంటంటే, ఒక అమ్మాయి వస్తుంది అని అంటే అందరూ ఏమనుకుంటారు, ఒక అమ్మాయి అంటే ఒక అబ్బాయి బాగా చూస్తాడేమో, ఒక అబ్బాయి మేబీ ఫేస్ చూస్తాడు, లేకపోతే ఒక అమ్మాయిని చూస్తాడేమో అంతే. ఎంత స్కాన్ చేసినా ఒక అమ్మాయిని ఇంకొక అమ్మాయి స్కాన్ చేసినంతగా అబ్బాయి అయితే స్కాన్ చేయడు. లైక్ యూనో ఒక అమ్మాయి వస్తుంది అంటే అమ్మాయి కింద నుంచి మీ దాకా 2 seconds లో కంప్లీట్ అసలు ఏం సెట్ వేసుకుంది, ఏం కలర్ వేసుకుంది, కింద చెప్పులు ఏం కలరు, పైన నెత్తి మీద ఏం కలరు, క్లిప్ ఏం కలరు, జుమ్కాలు ఏంటి, మెడలో ఏం వేసుకుంది అన్ని చెప్పేస్తారు 2 seconds లో. సో బేసిక్ గా ఏంటంటే ఈ అవతల మీద ఉన్న క్యూరియాసిటీ ఏదైతే ఉంటుందో చూడండి, అది తగ్గించుకోవాలి. అదే క్యూరియాసిటీ మన మీద మనం పెట్టుకొని వీళ్ళు బాగా షైన్ అవుతారండి లైఫ్ లో. దట్స్ వాట్ అదే అలా చెప్తున్నారు. మన మీద మనం పెట్టుకున్నామని అంటే అసలు లైఫ్ లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది మన లైఫ్. సూపర్ అండి, థాంక్యూ. యూ వెల్కమ్.